చెప్పండి. ఫైనల్ గా మనం బన్నీవాస్ గారి రాంబాయ్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. మూర్తి గారి గాసిప్ ఆయన రాంబాయ్ బొంబాయిలో ఉంది. అది సార్ ఆయన రాంబాయ్ బొంబాయిలో ఉంది. ఇది జాగ్రత్తగా గాసిప్ క్రియేట్ చేయండి. ఇది సార్ మేము టాలీవుడే అనుకున్నాం సార్, మీరు బాలీవుడ్ కూడానా సార్? రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సార్ అబ్బా అబ్బా అమ్మమ్మా ఈ ఒక్క మాటతో సార్ ఇప్పుడు మేము మీ దగ్గర ఆగాము. రాజు అడుగు, రాజు అడుగు, ఆయన అడుగు. సార్ జర అడగడానికి కొంచెం భయంగా ఉంది కానీ అడుగుతున్నా సార్. మీ లైఫ్లో కూడా మీ రాంబాయికి మీరు ఏం చేసారు, ఎట్లా పడేసారో చెప్పండి సార్. అప్పుడు ఒకటే కంగారులో ఉన్నా. నా రాంబాయ్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉంది. ఇద్దరం కలిపి వైజాగ్ వెళ్ళాలి. ఆల్రెడీ మా రాంబాయిని కారు ఎక్కించి ఎయిర్పోర్ట్ పంపించి నేను వచ్చేస్తున్నాను పదా అన్న. ఇప్పుడు మిస్ అయ్యానంటే ఉంటుంది, నాకు మామూలుగా ఉండదు. సార్ ఎట్లా పడేసారు సార్ రాంబాయినా? ఏం లేదు, మా నాన్న మా అమ్మ వెళ్ళి వాళ్ళు పడిపోయి నన్ను పాడేశారు అంతే. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. వేణుగారు మీరు ఎలా పడేసారు? ఏదన్నా ఒక ముక్కలో షార్ట్ గా చెప్పదు. వేణన్నా మీరు కూడా